శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మిథున రాశి వారి గురించి ప్రత్యేకమైన అంశాలు తెలుసుకోబోతున్నాం. ఈ ఆగస్టు 20 గురువారం నాడు మీ చేతుల మీదుగా జరగబోయే ఒకే ఒక్క తప్పు మీ జీవితాన్ని ఊహించని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబోతుంది. ఈరోజు పొరపాటున కూడా మీరు ఎవరికైనా ఒక్క రూపాయి అప్పుగా ఇచ్చారా? అది ఇక మీ జీవితంలో తిరిగి రాదు. ఖచ్చితంగా చేతులెత్తేస్తారు. మీ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మీ కళ్ళ ముందే అతిపెద్ద ఆర్థిక ఉచ్చు సిద్ధం కాబోతుంది. సరిగ్గా ఈరోజు మధ్యాహ్నం నుండి సాయంత్రం లోపు మీ యొక్క తలుపు తట్టే ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు వారు మీ వద్దకే వస్తున్నారు? ఈరోజు మీ చేతి నుంచి ధనం బయటికి వెళితే అది మీ జీవితాంతం ఎలాంటి పశ్చాత్తాపాన్ని మిగులుస్తుందో తెలిస్తే మీ యొక్క వెన్ను వణుకుతుంది. ఒక్క క్షణం ఏమారపాటుగా ఉన్నా మీ యొక్క కష్టార్జితం శాశ్వతంగా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ వీడియోని ఒక్క సెకను కూడా దాటవేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది మీకు ఒక ఆర్థిక రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైనటువంటి అంశం. మిథున రాశి వారు స్వభావరీత్యా విశాల హృదయం కలవారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే మీ సొంత అవసరాలు సైతం పక్కన పెట్టి మరి వారికి అండగా నిలబడే అరుదైన గుణం మీది. మీ యొక్క ఎదుట ఎవరైనా కన్నీళ్లు పెట్టుకుంటే ఆ బాధను మీ బాధగా భావిస్తారు తప్ప అందులో ఏదైనా కుతంత్రం ఉందేమోనని ఆలోచించే కఠినత్వం మీ మనసులో ఉండదు. ఎవరినైనా ఎట్టే నమ్మి ఆత్మీయులుగా భావించే మీ యొక్క సహజ ధోరణే సమాజంలో మీకు ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చింది. అయితే ఈ సున్నిత వ్యక్తిత్వమే ఆర్థిక లావాదేవీల విషయంలో వచ్చేసరికి మీ పాలిట అతిపెద్ద బలహీనతగా మారుతుంది. కాదనలేకపోవడం అనేది మీలో ఉన్న అతిపెద్ద లోపం. మీ వద్ద ఉన్నది చివరికి డబ్బైనా సరే ఎదుటివారు ప్రాధేయపడగానే ఇచ్చేస్తారు. ఇది మీ యొక్క మంచి గుణాన్ని కొందరు స్వార్థపరులు చాలా కాలంగా గమనిస్తూ మిమ్మల్ని నిలువునా దోచుకోవడానికి ఒక బలహీనమైన ఆయుధంగా వాడుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా మీ యొక్క రాశి పరిస్థితి గమనిస్తే మీరు ఇప్పటికే మానసికంగా, ఆర్థికంగా మరి ఒక రకమైన ఊగిసలాటలో ఉన్నారు. మీరు నమ్మి ప్రారంభించిన కొన్ని వ్యవహారాలు ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. చేతికి అందాల్సిన రాబడి ఏదో ఒక రూపంలో ఆలస్యం అవుతూనే ఉంది. మరోవైపు ఇంటి ఖర్చులు, ఊహించని బాధ్యతలు మీపై ఒక అదృశ్య భారాన్ని మోపుతున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని ఒక అంతర్మథనం నిరంతరం మీ మనసులోనే మిమ్మల్ని తొలిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే ఇప్పుడు అతి ప్రధానంగా మనం ఈరోజు జరగబోయే అత్యంత భయంకరమైన సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తున్నాం. ఈ ఆగస్టు 20 గురువారం నాడు సరిగా మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మీ వద్దకు ఒక వ్యక్తి అత్యవసరమంటూ వచ్చి వారు చెప్పే మాటలు ఎంత నాటకీయంగా, ఎంత గుండెను పిండేసేలా ఉంటాయంటే క్షణకాలం పాటు మీ ఆలోచన శక్తి పూర్తిగా స్తంభించిపోతుంది. ఈ ఒక్కసారికి సహాయం చేయండి, రేపు ఇచ్చేస్తాం లేదా వచ్చే వారంలో వడ్డీతో సహా చెల్లిస్తామంటూ ప్రాణాధారమైనటువంటి శపథాలు చేస్తారు. ఆ సమయంలో మీ యొక్క మనసు కరిగిపోతుంది. చేతిలో ఉన్న సొమ్మును లేదా మీ వద్ద ఉన్న బంగారాన్ని కుదవబెట్టి మరీ వారికి ఇచ్చేటువంటి ప్రమాదం పొంచి ఉంది. కానీ మీరు బాగా ఆగి ఆలోచించండి. సరిగ్గా అక్కడే మీ జీవితంలో ఎన్నడూ చూడని ఒక అతిపెద్ద దగ దాగి ఉంది. ఈరోజు మీ చేతి నుండి ఒక్క రూపాయి ఆ వ్యక్తి చేతికి వెళ్ళినా ఆ క్షణమే ఆ ధనం శాశ్వతంగా మీ నుంచి పూర్తిగా దూరమైపోయినట్లే. ఆ వ్యక్తి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. వారి సమస్యలన్నీ కేవలం మీ నుంచి డబ్బు లాగడానికి సృష్టించిన కల్పిత నాటకాలు మాత్రమే. ఆ వ్యక్తి తీసుకున్న మరుక్షణమే వారి అసలు స్వభావం పూర్తిగా మారిపోతుంది. రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క డబ్బు గురించి అడగడానికి వెళితే
వారు మీపైనే నిందలు వేస్తారు. మీతోనే గొడవలకు దిగుతారు. చివరికి మా వద్ద ఏమీ లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ పచ్చిగా చేతులెత్తేస్తారు. ఈ మోసం వల్ల మీ జీవితంలో ఏర్పడే నష్టం సామాన్యమైనది కాదు. మీరు ఆ డబ్బును నమ్మి భవిష్యత్తు కోసం వేసుకున్న ప్రణాళికలు అన్నీ పేక మేడల్లా కూలిపోతాయి. మీ ఇంట్లో తీవ్రమైనటువంటి కలహాలు మొదలవుతాయి. మీ సొంత రక్త సంబంధీకులే మేము ముందే చెప్పినా వినలేదు అంటూ మిమ్మల్ని వేలెత్తి చూపిస్తారు. మీరు ఇచ్చినటువంటి ఆ సొమ్ము తిరిగి రాకపోగా ఆ వ్యక్తి సమాజంలో మిమ్మల్ని చులకనగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. మీరు చేసిన తప్పు మీ యొక్క పరువును, ఆత్మగౌరవాన్ని బయజారున పడేస్తుంది. అప్పు ఇచ్చి అడుక్కునే పరిస్థితికి మీరు దిగజారవలసినటువంటి మరొక పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అయితే ఈరోజు జరిగే ఈ యొక్క ఆర్థిక లావాదేవీ మీ రాబోయే 5 సంవత్సరాల ఆర్థిక ప్రగతిని పూర్తిగా వెనక్కి లాగేస్తుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం కూడా లేదు. అయితే పూర్తిగా ఒకవేళ మీరు ఆ యొక్క ఆవేశంలో లేదా మొహమాటంతో ఆ వ్యక్తి ధనానికి ఇస్తే పూచీకత్తు అంటే ష్యూరిటీ అనేటువంటిది ఇస్తే న్యాయపరమైన చిక్కుల్లో సైతం మీరు ఇరుక్కునే ప్రమాదం ఉంటుంది. మీ కష్టార్జితం ఇతరుల విలాసాలకు, ఇతరుల ఆనందాలకు ప్రత్యేకంగా అది పూర్తిగా అటే వెళ్ళిపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది. అయితే మీ కష్టార్జితం పూర్తిగా కూడా విధి మిమ్మల్ని ఈరోజు ఒక పెద్ద అగ్ని పరీక్షలో పెడుతుంది. మీ ముందు నిలబడే ఆ యొక్క వ్యక్తి మాటలకు లొంగిపోయి సర్వం కోల్పోతారా? లేక దృఢంగా నిలబడి మీ యొక్క సంపదను కాపాడుకుంటారా? అనేది మీరు ఈ క్షణమే తేల్చవలసినటువంటి అసలు రహస్యమని మీరు ఖచ్చితంగా గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా కూడా ఉందనే చెప్పాలి. అయితే ముఖ్యంగా ఈరోజు ఇలా జరగడానికి జ్యోతిష్యరీత్యా మిథున రాశి వారికి ప్రత్యేకంగా ప్రస్తుతం ద్వితీయ అంటే ధనస్థానంలో మరియు అష్టమ ఆకస్మిక నష్టాల స్థానంలో గ్రహాల మధ్య తీవ్రమైనటువంటి ప్రతికూల కోణం ఏర్పడి ఉంది. గురువారం నాడు మీ యొక్క రాశ్యాధిపతి బుధుడిపై పాపగ్రహాల దృష్టి సంచరించడం వల్ల మీ యొక్క నిర్ణయాధికారం తాత్కాలికంగా ముగుస్తుంది. ఈ యొక్క గ్రహస్థితుల కలయిక వల్ల ధన వ్యయ యోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం వల్ల ధనం సులభంగా చేజారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గ్రహాలు మీ యొక్క విచక్షణ జ్ఞానాన్ని మరి మొద్దుబారేలా చేసే ఈ సమయంలో భావోద్వేగాల కంటే ప్రాక్టికల్ ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని పూర్తిగా కాపాడే శక్తిని కూడా కలిగి ఉంటాయని మీరు గమనించాలి. మిథున రాశి వారు మీ యొక్క కష్టార్జితం, మీ చెమట చుక్కల విలువ, దాన్ని ఎవరెవరో మోసపూరిత మాటలతో దోచుకుంటే చూస్తూ ఊరుకోవద్దు. మొహమాటం మీ ప్రాణాలు తీసే విషం లాంటిది. ఈరోజు మీరు చెప్పే ఒక్క లేదు అనే మాట మీ జీవితాన్ని, మీ యొక్క కుటుంబాన్ని రాబోయే తుఫాను నుండి కాపాడుతుంది. ఆలోచించి అడుగులు వేయండి. మీ యొక్క ధనాన్ని, మీ యొక్క ఆత్మగౌరవాన్ని మీరే కాపాడుకోండి. కాలం ఇచ్చిన ఇటువంటి ఈ యొక్క హెచ్చరికను ఏమాత్రం కూడా విస్మరించకుండా జాగ్రత్తగా ముందుకు వెళతారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం.